రంగారెడ్డి రాజకీయాలు ఇప్పుడు మునగనూరు భూముల వివాదంతో వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకులు గట్టి కౌంటర్ ఇచ్చారు. మాజీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలను మల్రెడ్డి రంగారెడ్డి పూర్తిగా ఖండించారు. అంతేకాదు అబ్దుల్లాపూర్ మెట్టు ఎంఆర్ఓ హత్యకు మంచిరెడ్డి కిషన్ రెడ్డి కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తొర్రూరు డివిజన్ మనుగునూరు సర్వే నెంబర్ 44లో ల్యాండ్ కబ్జాలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి స్పందిస్తూ మునుగునూరు సర్వే నెంబర్ 44లో తమపై వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పారు. తాము కానీ తమ నాయకులు కానీ ఎటువంటి భూ కబ్జాలకు పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములను కాపాడటమే ప్రధాన ఉద్దేశమని, తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటమే తమ లక్ష్యమని మల్రెడ్డి రామరెడ్డి అన్నారు. 44 సర్వే నెంబర్ గురించి మా వాళ్ళందరూ చెప్పారు. ఇంకొకసారి క్లారిటీగా చెప్తా. 44లో రోడ్డుకు రైట్ పక్కన ఉన్న 44 సర్వే నెంబర్ 1982లో అసైన్డ్ భూమి అని చెప్పి ప్లాట్లు చేస్తే ఇయ్యలేడు దాకా కూడా అది ప్రభుత్వ భూమిగానే ఉంది. అది అప్పటి నుంచి కూడా కాపాడినాం. మేము బాజప్తగా నేను ఎంపీపీగా ఉన్నప్పుడు, మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కలెక్టర్ దగ్గరికి పోయి మేము రిక్వెస్ట్ చేసినాం. ఎప్పుడో రూపాయి సంపాదించుకున్న వాళ్ళు ప్లాట్లు కొన్నారు. ఆ రైట్ సైడ్లో ఉన్న ప్లాట్లను రెగ్యులరైజ్ చేయమని ఆ రోజుల్లో అడిగినాం. మరి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది చంద్రయ్య అనే ఆయన కబ్జాలో ఉండే, దాంతోపాటు మా దర్శన్ వాళ్ళు కొంతమంది మునగనూరు ఎస్సీల కబ్జాలో ఉన్నమాట వాస్తవం. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము ఆ ల్యాండ్ను కాపాడుకొస్తే 2009 నుంచి 2023 వరకు మీ ప్రభుత్వం వచ్చినాక ఆ ల్యాండ్ను, ఇదే ఒక్క ల్యాండే కాదు, చాలా ఈ నియోజకవర్గంలో ల్యాండ్లన్నీ అమ్ముకొని మీరు బాగుపడ్డది మీరు. ఇవాళ సిగ్గు లేకుండా నిన్న వచ్చి మాట్లాడుతుంటే జొల్లు గారుతుంది ఆయన మాట్లాడుతుంటేనే. అంటే 23లోనే రిజిస్ట్రేషన్ అయింది. మరి దాని తర్వాత నేను ఏదో చేస్తున్నాను, అది అయ్యింది తెలిసి ఎంబటే మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే అయినాక దాని మీద అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఆర్డీఓకి లెటర్ పెట్టడం జరిగింది. మా దర్శన్ కూడా ఆ రోజు టీఆర్ఎస్ లో కూడా కొన్ని రోజులు పనిచేసిండు ఆయనతో పాటు. ఆయన కూడా వాళ్ళు కబ్జాలో ఉంటే కూడా ముందు అది గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ బోర్డు పెట్టిస్తే నాతో పంచాయతీ పెట్టుకున్నాడు ఆ రోజు. వాస్తవంగా అది వస్తే నీకు లీగల్ గా అప్లై చేసుకున్నాడు. ఆయన 2-3 ప్రపోజల్ పెట్టుకున్నాడు. అది వస్తే డెఫినెట్ గా అఫీషియల్ గా వస్తుంది. కానీ కబ్జాలు పెట్టాల్సిన పని లేదు. అలాంటి కార్యక్రమం కూడా ఈ నియోజకవర్గంలో ఈ 2.5 సంవత్సరాలలో ప్రభుత్వ భూముల జోలికి ఎక్కడ మేము కానీ మా కార్యకర్తలు కానీ ఎవ్వరు ఎక్కడ కూడా ఎక్కడ కబ్జాలు చేయలేదు. అవసరమైతే వాళ్ళ కొట్లాటంతా మా ఊరోళ్ళకి ప్లాట్లు కావాలి, లేకపోతే మా ఊరోళ్ళకి ఇండ్లు కావాలని కొట్లాడుతున్నారు తప్ప ఎవ్వరు కబ్జాలు పెట్టుకోవడానికి పనిచేస్తలేరు. మీరు మొత్తం దోసుక తిన్నారు. మీరు దోసుక తిన్నారు ఒక రకంగా ఈ నియోజకవర్గంలో. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 8.5 లక్షల కోట్లు అప్పు చేసి మీ నాయకులు దోసుక తిన్నారు. సిగ్గు లేకుండా ఇవాళ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నారు. మరి ఏం అభివృద్ధి చేసిర్రో ఒక్కసారి చెప్పమంటే ఒవ్వని దగ్గర ఆన్సర్ లేదు. మరి ఇక్కడ 2009 నుంచి 2023 వరకు నేను మిగతా ల్యాండ్స్ గురించి చాలా మంది చెప్పిర్రు. అది మీరు దయచేసి అది నోట్ చేసుకోండి, దాని మీదనే రాయండి. మీకు కూడా అందరికీ తెలుసు, పత్రికా విలేకరులకు కూడా. కాబట్టి నేను ఆ ల్యాండ్ల విషయం ఈ రకంగా వాళ్ళు కబ్జాలు చేస్తే మేము దాన్ని ప్రొటెక్షన్ చేసి పేద ప్రజలకు ఇండ్లు కావాలని కొట్లాడుతున్నాం. అందులో ఎగ్జాంపుల్ గానే మునగనూరు అనుకోండి, అదేవిధంగా ఇబ్రాహీంపట్నం డిపో పక్కకున్న ల్యాండ్ అనుకోండి. మా గవర్నమెంట్ వచ్చిన ఎంబటే మరి అది బ్యాన్లో పెట్టించి అది ఎవ్వరికి అమ్మకూడదు, ఖచ్చితంగా మాకు డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు కావాలి, మా పేద ప్రజలకు కావాలని కొట్లాడుతున్నమాట వాస్తవం. దాన్ని వక్రీకరించి మొన్న అభివృద్ధి జరుగుతుంటే మొన్న 2 రోజుల కింద కేటీఆర్ మేము రోజు మీ అందరి సమక్షంలో ఈ 338 కోట్లు అభివృద్ధి ఫౌండేషన్స్తో వేస్తుంటే ఆఫీస్కి పిలిచి తిట్టినంట, నువ్వు గాడిదలాగా వస్తున్నావా, అవలగానిలాగా అక్కడిక్కడ తిరుగుతున్నావు, వాళ్ళు అంత అభివృద్ధి చేస్తుంటే దాన్ని డైవర్షన్ కూడా ఏ చేతనైతే లేదా అంటే నిన్న వచ్చి ఆ డైవర్షన్ పాలిటిక్సే నిన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇవన్నీ భూముల విషయం ఇక అందరు చాలా మంది చెప్పారు, నేను మళ్ళీ చెప్పడం కరెక్ట్ కాదు. అభివృద్ధి విషయానికి తుర్కయంజాల్ ప్రాంతంలో ఉన్న విషయాల్లో చెప్పుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. ఆ రోజు నువ్వు చేసింది ఏంది, యాచారం మండలంలో ఫార్మాసిటీకి
రైతుల దగ్గర 4 లక్షల్లాగా కొని 12 లక్షల్లాగా అమ్ముకున్నావు. నువ్వు అదే చేతనైనడు అయితే ఆ 12 లక్షలు రైతులకు ఇప్పించునుంటే ఆ రోజు వాళ్ళకన్నా కనీసం మంచి జరుగుతుండే కదా. అది చెయ్యలే. అందులో కక్కుర్తే టెండల పైసలు కనబడితే కూడా నోటితోటి తీసుకునే దుర్మార్గులు ఈరోజు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారంటే ఇంకొకసారి మాట్లాడితే నిజంగా కూడా ఆడళ్ళు చీపురు గట్టలతో కొట్టే పరిస్థితి కిషన్ రెడ్డికి ఉంది. అప్పుడే వాళ్ళ టిఆర్ఎస్ నాయకులు అక్కడికని పైకి సెంటింగ్ చేస్తేనే నిన్న వచ్చి ఆ జొల్లు మాటలన్నీ మాట్లాడాడు. మీరు ఇప్పుడే చెప్పారు కదా 23లో రిజిస్ట్రేషన్ అయ్యింది. వాళ్ళ గవర్నమెంట్ ఉందా మా గవర్నమెంట్ ఉందా 23లో రిజిస్ట్రేషన్ అయినప్పుడు? అదే గోపాల్ యాదవ్ జైలు పంపించండి మల్రెడ్డి రంగారెడ్డి గారు. పిగిల్పురం ల్యాండ్లలో కానీ ఈ మున్గనూరు ల్యాండ్లలో కానీ. నాకు మున్గనూరు ల్యాండ్ వాడు రిజిస్ట్రేషన్ చేసుకున్న విషయం దర్శన్ చెప్పే వరకు నాకు తెలియదు. ఎంబటే నేను మల్రెడ్డి రంగారెడ్డి గారి దగ్గరికి పోయి లెటర్ పెట్టించి ఆర్డీఓకు కలెక్టర్కి పెట్టించి అది బ్యాన్లో పెట్టించినాం. అది ఎవడు చేస్తున్నాడు? మేము పేద ప్రజల కొరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తే బాగుంటుంది, లేకపోతే ఒక హాస్పిటల్ వస్తే బాగుంటుంది, ఒక స్కూల్ వస్తే బాగుంటుంది అని మా తపన పడుతుంటే ఆయన చేసేది గివ్వ రోడ్ల మీద మాట్లాడడం. ఇంకొకసారి మాట్లాడడానికి ఇటంకల్లోకి వస్తే బట్టలోడవి కొడతారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఏది ఏమైనా వాడు 15 ఏళ్ళు భూములు కబ్జా పెడితే మేము ఈ 2.5 సంవత్సరాలలో అభివృద్ధి గురించి పోరాటం చేసినాం. నంబర్ 1 నియోజకవర్గం ఈరోజు ఎల్బీ నగర్లో కానీ ఇబ్రాహీంపట్నంలో కానీ ఏ నియోజకవర్గానికి తీసుకుపోయిన డబ్బులు మనం తీసుకొచ్చినాం. ఇలా నిన్న 338 కోట్లు తీసుకొస్తే రాష్ట్రంలో 4వ ప్లేస్లో ఉన్నాం. డిప్యూటీ సీఎం బట్టి గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, తర్వాత మనం తెచ్చుకున్నాం ఫండ్స్. మనకు అవకాశం వచ్చింది, ఎంత కావాలన్నా అంత తెచ్చుకున్నాం. నిన్న మళ్ళా మంత్రి గారికి చెప్తే 107 కోట్లు మళ్ళీ ఇస్తాన్నాడు. ఈరోజు ప్రపోజల్ ఇప్పుడే సంతకం పెట్టి వచ్చినాం. అది మేము చేస్తున్న ప్రపోజల్ అన్నీ, మేము చేసే ప్రయత్నాలన్నీ. ఇవి కాక ఆర్డిపిలు చేపించినాయి. హెచ్ఎండిఏలో దాదాపు 800 కోట్లకు ప్రపోజల్ అయి రెడీ ఉన్నాయి. మా ముఖ్యమంత్రి గారి సంతకం పెడితే అవి కూడా 800 కోట్లు వస్తాయి. అందులో నాగోల్ నుంచి తార్మత్పేట వరకు 4 లైన్ల రోడ్డు, ఇట్లాంటివన్నీ ఇప్పుడు సుష్మా నుంచి సిరీస్ వరకు, సుష్మా నుంచి వయా ఇంజాపూర్ వరకు, సాహెబ్ నగర్ నుంచి, ఇవన్నీ కూడా ఈ 600 కోట్లలో ఉన్నాయి. నీ ముఖానికి ఒక్కనాడు ఒక లెటర్ కానీ ఒక అధికారుల దగ్గరికి పోయి నాకు ఈ డబ్బులు కావాలని అడిగిండా? మేము దాదాపు ఆ ప్రపోజల్ రెడీ చేయడానికే దాదాపు 20-30 లక్షలు ఖర్చు అయినాయి. మేము మన మున్సిపాలిటీలు ఉండగా మేము తీర్మానం చేసి వాళ్ళకి శాంక్షన్ లెటర్ ఇచ్చి ఆ పనంతా చేయించినాం. అది మేము చేస్తున్నది. ఆ రోజు 500 కోట్లు వస్తున్నాయంటే 30 లక్షలు ఖర్చు పెట్టినాం. 30 లక్షల డబ్బులు ఇవ్వనివి ప్రజలే కావా? దరిద్రుడు లెటర్ ఇవ్వనియకపోవడంతో 500 కోట్లు మనకు రాలేకపోయినాయి. అందులో ఓన్లీ 100 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి, 100 కోట్లు మన మున్సిపాలిటీ ఇవ్వాలి, 300 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అమృత్ జల్ కింద. ఇన్ని డబ్బులు మేము ప్రయత్నం చేస్తుంటే 24 గంటలు మా దేశంతా ఈ ప్రాంతానికి నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే వాడికి 24 గంటలు ఎవరిని భూమి కబ్జా పెట్టాలి, ఎవరికి పంచాయతీ పెట్టాలి. ఇవాళ నీ ఎంబడున్నాను ఒక్కనన్నా నువ్వు ముంచనోడు వాడని ఉన్నాడా? అందుకే అందరు అంటారు మంచిరెడ్డి కాదు ముంచెరెడ్డి అని. వాని కొడుకు వాడు వెంబడున్న వాళ్ళందరితో పెట్టుబడులు పెట్టించి అందరినీ ముంచినట్టేట. ఇవాళ రోజు ఎంతమంది తిడతారో, రోజు ఎంతమంది ఫోన్ చేస్తారో మాకు తెలుసు. కొందరు పేర్లు చెప్పలేమిడ. అలాంటి దరిద్రుడు ఇవాళ వచ్చిడ మాట్లాడితే ఎట్లా? నువ్వు మంచాను చెడ్డాను ఇంకెక్కడన్నా ఉంటే నీకు అది లేదు. జిల్లా ప్రెసిడెంట్ ఉండి కూడా ఈ జిల్లాలో ఎక్కడేం జరుగుతుంది నయ పైసా ధ్యాస లేదు. ఇప్పుడు కూడా 24 గంటలు దందాలు చేసినావో స్వయాన ఆ రోజు మీ ఎంబడున్న బుర్ర నరసయ్య గారు ఎంపీగా ఉండి ఎట్లా తిట్టిండో మీ మీడియా మిత్రులకు అందరికీ తెలుసు. దుర్మార్గుడా, పేద ప్రజలకు చెందాల్సిన భూములు నువ్వు గుంజుకుంటావా నన్ను మోసం చేసి అని ఆ రోజు ఇబ్రాహీంపట్నం చౌరస్తాలో మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. ఇంత దుర్మార్గుడు వెళ్ళొచ్చి మాట్లాడుతుంటే ఎందుకు సిగ్గు అనిపిస్తలేదో నాకు అర్థమైతలేదు. నేను మీడియా మిత్రులకు కూడా నేను మరొకసారి మనవి చేస్తున్నా, మీకు వాస్తవాలు అన్ని తెలుసు.
మా మీద ఉంటే మా మీద రాయండి. ఒక్క గజం కానీ ఒక్క ఎకరం కానీ ఈ నియోజకవర్గంలో ఏనన్నా ప్రభుత్వ భూములు కానీ అదే విధంగా ప్రైవేటు భూములు కూడా ఏడన్నా కొన్నట్టు మా కుటుంబం ఉంటే అప్పుడు చెప్పండి. మా టైం అంతా ఎట్లా డబ్బులు తీసుకురావాలి, ఎట్లా అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతాన్ని అనేది తప్ప ఇంకొకటి లేదు. మేము నిన్న చూశారు 338 కోట్లు, ఇవి 250 కోట్లు తుర్కయంజల్ మున్సిపాలిటీకి కానీ, ఒక 150 కోట్లు పెద్దంబర్పేటకి కానీ గతంలో తీసుకొచ్చినాం. ముఖ్యమంత్రి దగ్గర పోయి కొట్లాడి తీసుకొచ్చినాం. అవి కాకుండా ఇంకొక 600 కోట్లకు పేపర్ వర్క్ అంతా డిపిఆర్ కంప్లీట్ చేసి పెట్టినాం. అవి ఇబ్రాహీంపట్నం అనుకోండి, ఎల్బీ నగర్ అనుకోండి. దాని వెనకాల ఎంత శ్రమ ఉంటుందో మాకు తెలుసు. ఒక్కొక్క ఫైల్ కార్డ్కి ప్రభుత్వంలో మేము ఉండి కూడా నేను, మల్రెడ్డి రంగారెడ్డి గారు, మా ఓఎస్డి గారు ఒక 8 మంది పనిచేస్తారు ఇవి శాంక్షన్ తీసుకురావడానికి. అలాంటి కార్యక్రమాలు మేము చేస్తుంటే ఈ భూములకు నిన్ను మాడు కేటీఆర్ వచ్చి ముడ్డి మీద దన్నంగానే ఊరుకొచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడతావాను? నీకు ఏడ అభివృద్ధి విషయంలో చెప్పు. ఇబ్రాహీంపట్నంలో 60 కోట్లతోటి రోడ్ వేపిస్తున్నాం. ఇప్పుడు డబుల్ రోడ్ నడుస్తుంది. ఇబ్రాహీంపట్నం నుంచి మంచాల్ నుంచి రంగాపూర్ టు మాల్ వరకు ఇంకొక రోడ్డు శాంక్షన్ అయింది. నిన్న పొండిషన్ స్టోన్ వేసిన దాంట్లోనే ఉన్నది. ఇవన్నీ మేం చేపిస్తుంటే నువ్వు మాట్లాడి మనకు వచ్చే డబ్బులు కూడా తీసుకురాకుండా ఒక్కనాడు కూడా ఏ మంత్రి దగ్గరనో లేకపోతే ముఖ్యమంత్రి దగ్గరనో పోయి మా నియోజకవర్గానికి ఈ డబ్బులు కావాలని చెప్పి నీ ముఖానికి ఒక్క లెటర్ పెట్టినా ఒకసారి ఆలోచన చేయండి. అందుకనే నేను చెప్తున్నా, ఈ నియోజకవర్గం గతంలో మీరు మలక్పేట ఇంత పెద్ద నియోజకవర్గం ఉండగా మల్రెడ్డి రంగారెడ్డి గారు 294 నియోజకవర్గాలలో నెంబర్ 1 నియోజకవర్గంగా మలక్పేటను నిలబెట్టాడు. హయత్ నగర్ మండల్ గురించి మీ పాత మిత్రులందరికీ, జంగయ్యలంటలకైతే పూర్తిగా తెలుసు. నంబర్ 1 మండల్ హయత్ నగర్ లో ఆ రోజు 100% పాత గ్రామాలన్నీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు, సిసి రోడ్లు కంప్లీట్ చేసినాం. నువ్వు సన్నాసం లాగా ఈ భూములు ఇటు వస్తే భూములు కబ్జాలు పెట్టడం, అటు పోతే పత్తాలు ఆడడం, నీకు ఇంకేం పని ఉంది? అవలగానిలాగా తిరుగుతాడు రోడ్లు ఎంబడి. ఆడోళ్ళు ఎంబడి వాడు కొడితే బట్టలు ఇప్పేసి వేరే బట్టలు వేసుకొని పారిపోయి ఉరికొచ్చి ఇబ్రాహీంపట్నంలో వండుకున్నది మీ అందరికీ తెలుసు. పత్తాలు ఆడుతుంటే, ఆడోళ్ళతో పత్తాలు ఆడుతుంటే. గది నీ చరిత్ర, ఇది మా చరిత్ర. ఈడ డెవలప్మెంట్ గురించి నువ్వు మాట్లాడేది? నీ ముఖానికి ఇంకేదన్నా మళ్ళొక్కసారి ఆయన ఎమ్మెల్యేగా ఉన్ననాడు మా మీద ఒకనాడు ఆరోపణ చేశాడు. అబ్దుల్లాపూర్ మెట్టు ఎంఆర్ఓను కాల్చి చంపినాడు. మెయిన్ కారకుడు ఇతను. 4 లక్షల రూపాయలు ఒక ఆటో డ్రైవర్ దగ్గర తీసుకొని వాళ్ళకు డబ్బులు ఇవ్వలేక ఫ్రస్ట్రేషన్కి వచ్చి ఎంఆర్ఓ మీద పెట్రోల్ పోసి కాలబెట్టిన ఘనత ఈయన చేసిన ఉద్దారకం. ఆ రోజు చెప్పాడు, మీ భూములన్నీ తీస్తా, మీ కబ్జాలన్నీ తీస్తా. ఏం పీకినావా 10 ఏళ్ళు అధికార పార్టీలో ఉండి? ఏదో ఒక్కటి తీయలేదు. ఒక్కటి మళ్ళా ఆ రోజు తప్పితే తర్వాత ఒక్కనాడు మాట్లాడలే. ఇంత మూర్ఖుడు, ఇంత దరిద్రుడు ఈరోజు మా గురించి మాట్లాడమా? ఎన్ని అంటే మేము మున్సిపల్ చైర్మన్ గా ఉండి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్ననాడు కూడా క్లారిటీగా 500 కోట్ల రూపాయలకు మేము సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటే ఒక్క లెటర్ ఇవ్వకుండా అడ్డుపడ్డ దుర్మార్గుడు ఈ కిషన్ రెడ్డి అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. అంతేకాకుండా 14 సంవత్సరాలలో ఈ ప్రాంతంలో హయత్ నగర్ పాత మండలంలో ఏ ఒక్క ఊరికి కూడా ఒక్క రూపాయి తీసుకొచ్చి ఇవ్వలే. మనం ట్యాక్సులు కట్టుకున్నాయి, మన రిజిస్ట్రేషన్ల పైసలు కూడా రానియలేదు. అయినా గతంలో 2009 కంటే ముందే 27 గ్రామ పంచాయతీలు ఉంటే 27 గ్రామ పంచాయతీలలో 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ సిసి రోడ్లు కానీ కంప్లీట్ చేసిన ఘనత ఆ రోజు మాది. అప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి గారు 9 వరకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు. ఈ సన్నాసికి అది కూడా సోయలేదు. లేకుండా ఒక్క రూపాయి తేకుండా ఏడాదికి ఒకనాడు పట్టణ ప్రగతి అని లేకపోతే పల్లె ప్రగతి అని 1-2 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్న దుర్మార్గులు వీళ్ళ ఈరోజు మాట్లాడటానికి అభివృద్ధి గురించి. మా ప్రభుత్వం వచ్చినాక మా ల్యాండ్లన్నీ అమ్ముతున్నామని ధైర్యంగా మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి అడిగితే ఎంబటే 100 కోట్లు ఫస్ట్ అటెంప్ట్ లో 1 మంత్ లో ప్రభుత్వం వచ్చినాక 100 కోట్లు
తుర్కయంజల్ మున్సిపాలిటీకి ఇచ్చిండు. మరి అదే కాకుండా దాని తర్వాత ఇప్పటిదాకా కృష్ణారెడ్డి చెప్పిండు వాస్తవంగా తుర్కయంజల్ మున్సిపాలిటీకి కానీ, పెద్దంబర్పేటకు కానీ, ఆదిబట్లకు కానీ, ఇబ్రహీంపట్నం కానీ టీడీఆర్ల డబ్బులు మొత్తం కూడా ఎంబటే రిలీజ్ చేయించిండు మల్రెడ్డి రంగారెడ్డి గారు. మరి ఈ రకంగా మన డబ్బులు మనం తెచ్చుకునే సన్యాసి ఇవాళ వచ్చి భూముల మీద మాట్లాడుతుంటే ఏమన్నా సిగ్గు అనిపిస్తుందో లేదో నాకు అర్థమైతలేదు. మేము తెచ్చిన వాళ్ళ గవర్నమెంట్లు ఉండగా మొట్టమొదట మా కౌన్సిలర్లందరికీ తెలుసు, మీడియా మిత్రులందరికీ తెలుసు, 12.5 కోట్ల రూపాయలు ఒక్క 6 నెలల్లో కౌన్సిల్ వచ్చిన మొట్టమొదట 12 కోట్ల రూపాయలు మేము హెచ్ఎండిఏ పోయి పైరు చేసుకొని తీసుకొస్తే అధికారులను బెదిరించి ఆ డబ్బులు కూడా రాకుండా చేసిన దుర్మార్గుడు ఈ కిషన్ రెడ్డి ఈ రోజు మాట్లాడుతున్నారంటే మనం అర్థం చేసుకోవాలి. మరి అదే కాకుండా మా వాళ్ళందరూ కొట్లాడతారు. మీ అందరికీ తెలుసు మల్రెడ్డి రంగారెడ్డి గారు 2009లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ అర్బన్ ప్రాంతంలో 498 జీవో తెచ్చి ఇదే తొర్రూరు గ్రామంలో 10,000 పట్టాలు వంచిన ఘనత ఆ రోజు ఇళ్లలోకి అందరికీ ఇచ్చిన ఘనత ఆ రోజు ఈడ ఉన్న వేదిక మీద ఉన్న మా జైపాల్ అల్లూరులో 600 పట్టాలు ఇప్పించాడు. మా అంజయ్య సర్పంచ్ ఉన్నప్పుడు మా ఊర్లో 450 పట్టాలు ఇప్పించాడు. 13 నెలలు దాదాపు కట్టనీయకపోతే 13 ఏళ్ళు వాళ్ళు కట్టనీయకపోతే మేము అందరం మా వెంకటరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, మేము చారి అని ఆర్డీఓ ఉన్నప్పుడు పొయ్యి ఎట్లాతో ఆపు ఖచ్చితంగా మేము పేదలకు పట్టాలు ఇచ్చినది కట్టాల్సిందే అంటే తొర్రూరులో కానీ, పశ్చిమంలో కానీ, ఇంజాపూర్లో కానీ ఇల్లు కట్టించినాం. వాళ్ళ గవర్నమెంట్లో మేము నిలబడి కట్టించినాం. నీ ముఖానికి అలాంటిది ఒక్కటన్నా ఏడన్నా అభివృద్ధి పని చేసినా ఒకసారి ఆలోచించుకోవాలని నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. పత్తాలకు క్యాసినో ఆడుతందుకే నీ టైం అంతా పోతుంది. మాకు ఎవరికి పత్తాలు రావు, క్యాసినో ఆడేది లేదు. కాబట్టి మనందరం దయచేసి, నేను పార్టీలకు అతీతంగా ఇవాళ అన్ని పార్టీలలో ఉండొచ్చు. మేము మున్సిపాలిటీలో ఉన్నప్పుడు కూడా 5 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా తగ్గకుండా అన్ని పార్టీలకు సమానంగా ఇచ్చినాము. అన్ని పార్టీల కౌన్సిలర్లు ఉన్నా కానీ మేము సమానంగా అభివృద్ధి చేసినాము. ఎక్కడ ఎవరికి తక్కువ చేయలేదు. మేము దలుచుకుంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఆపగలుగుతుంటాం. కానీ మాకు అట్లాంటి పని కాదు. ఈ మున్సిపాలిటీ అంటే మా సొంతం. మేము అంతటా అభివృద్ధి జరుగుతూనే మున్సిపాలిటీ అభివృద్ధి జరుగుతుందన్న ఉద్దేశంతో ఫండ్స్ పెట్టడం జరిగింది. ఇవాళ మున్గనూరులో 2 మా కౌన్సిలర్లు లేకుండే, అందరికంటే ఎక్కువ మున్గనూరు చాలా డెవలప్ అవుతుందని ఎక్కువ ఫండ్స్ మున్గనూరుకి ఇచ్చినాం. మా సొంతూరు కూడా వదిలిపెట్టి తుర్కయంజల్ కానీ, రాగన్నగూడ కానీ, కమ్మగూడ కానీ, ఇంజాపూర్ కానీ, మున్గనూరు కానీ 5 గ్రామాలు ప్రయారిటీలో పెట్టి మెజార్టీ డబ్బులు వాళ్ళకి ఇచ్చినాం ఆ రోజు. ఇది మా లెక్క, ఇది మా అభివృద్ధి. ఆయన మాట్లాడేది వింటే ఇక ఆయన నిజంగా నిన్న ఎవరు పంపించారు చూసిన, ఆయన మాట్లాడుతుంటేనే తత్తరపోతుంటే అర్థమైంది పైకెన్ చుట్లు పడితే వచ్చి ఎండలో కూర్చొని మాట్లాడుతున్నటువంటి పాపం ఆయన. అందుకని మనందరం మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. మీరు అభివృద్ధి విషయంలో మేము ఎక్కడన్నా కబ్జాలు పెడితే బహిరంగంగా రాయండి, ఏం ఫికర్ లేదు. మిమ్మల్ని ఎవ్వరిని ఒక మాట అనేది లేదు, మరి దాపెట్టమని చెప్పేది కూడా లేదు. నేను చాలాసార్లు చెప్తా, క్రియేటెడ్ రాయొద్దు, విమర్శ రాయండి, తప్పకుండా మేము స్వీకరిస్తామని చెప్తా. ఎన్నిసార్లు అయిన ప్రెస్ వాళ్ళకి మొత్తం, ఇప్పుడు కాదు నేను మండల ప్రెసిడెంట్ ఉన్నప్పటి సంది మీడియా మిత్రులకు అదే చెప్తా. మీరు రాస్తేనే మాకు కూడా తెలుస్తుంది, అది సరిదిద్దుకొని పనిచేయాలనిపిస్తుంది. ఎక్కడ మిమ్మల్ని వద్దనం, మీ స్వతంత్రం మీకు ఇస్తాం, మీరు ఖచ్చితంగా రాయండి. ఎక్కడన్నా ఉంటే దాన్ని పట్టుకొని మేము దాన్ని రెక్టిఫై చేసి ఆ సమస్య పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీడియా మిత్రులంటే కూడా మాకు చాలా గౌరవం. మేము ఎప్పుడైనా ఏడగలిచినా మీరు వాస్తవాలే రాయండి, ఏది ఉంటే అది బయటికి తీయండి, ఎవడన్నా కబ్జాలు పెడితే కూడా తీయండి అని రాస్తా. చాలా మంది నాకు మీడియా మిత్రులు ఫోన్ చేయగానే 24 గంటలల్లో ఎవడన్నా కబ్జాలు పెడితే కూలగొట్టిస్తాం. బాగా చెప్తే మీకు అవసరం ఉంటే ఎమ్మెల్యే గారి దగ్గరకు పోండి, లెటర్ పెట్టియండి, మీకు కావాలంటే పట్టా సర్టిఫికేట్ ఇప్పిస్తామని చెప్తాం. అది మేము మా చరిత్ర. నీ చరిత్ర గది. ఇంకొకసారి మాట్లాడితే ఇంతకంటే ఘోరంగా ఉంటుంది, నువ్వు అర్థం చేసుకొని మాట్లాడమని నేను మనవి చేస్తున్నాను. నిన్న ఏ విధంగా అయితే మాజీ శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు మునూరు 44 సరౌండింగ్లో పెట్టిన ప్రెస్ మీటు, ఆయన పెట్టిన ప్రెస్ మీట్ ఏంటంటే కలదాయిన కోతిలేగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే 338 కోట్లతోటి
డెవలప్మెంట్ పనులు చేసిన ఒక్కరో తిరగకుండానే ఏమో అయిపోయినట్టుగా, ఏదో జరిగిపోయినట్టుగా, ఆకాశంలో పిడిపట్టినట్టుగా నేను వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 2 సంవత్సరాలుగా మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన పెద్దలు, మన ఆర్మీ శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, అలాగే మన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే గౌరవ మల్లెడ్డి రంగారెడ్డి గారు, అలాగే కార్పొరేటర్ మల్లెడ్డి రామరెడ్డి గారు దాదాపు ఈ ప్రాంతానికి గత 15 సంవత్సరాలకు అన్యాయం జరిగింది. ఎన్నో కాలనీ పెరుగుతున్నాయి. ఎంతోమంది చాలా రద్దీ ప్రాంతాల నుండి గుర్తించి ప్రధాన రహదారుల్ని దాదాపు 338 కోట్లతోటి మొన్న మన ప్రాంతానికి ఆర్మీ శాఖ మంత్రి తీసుకొచ్చి ఇక్కడ ప్రారంభోత్సవం జరిగింది. అంతలోనే కానీ ఒక్కరో తిరగకుండా, ఎందుకంటే నిజంగా అదే అన్యాక్రాంతి జరిగి ఉంటే గత 2 సంవత్సరాల నుంచి పెట్టేవండి ప్రెస్ మీట్. కానీ నిన్న మొన్న జరిగినట్టుగా మీరే చెప్తున్నారు. 2003లో జరిగింది, 23లో జరిగింది మీరే చెప్తారు. మళ్ళీ 2 సంవత్సరాల నుంచి గాడిదల పళ్ళతో మీరే ఆడుతున్నాం. అంతకుముందు 15 సంవత్సరాల ముందు మీరు జరిగింది. ఇప్పుడు ఇక్కడ తర్వాత పెద్దలు కొన్ని విషయాలు చెప్తారు. విషయం ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క ప్రాంతానికి ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీకి సుఖ్యంత మున్సిపాలిటీ కానీ, ఆదిపట్ల మున్సిపాలిటీ కానీ, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కానీ, గతంలో అంబర్పేట మున్సిపాలిటీ కానీ, ఈరోజు మొత్తం టోటల్గా 4 మండలాలు, 4 మున్సిపాలిటీ కానీ జరిగిన ఈరోజు ఎన్నో డెవలప్మెంట్. ఈ 338 కోట్లు, అలాగే నిన్న తుర్కంజల్ మున్సిపాలిటీకి ఇచ్చిన హెచ్ఎండే ఫండ్ తోటి దాదాపుగా 200 కోట్లు. మొత్తం చూసుకుంటే ఓవరాల్గా ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీకి దాదాపుగా ఈ మధ్యకాలంలో దాదాపు 500-600 కోట్ల అభివృద్ధి పనులకు పునాది వేయడం జరిగింది. దేవుని చూసి తట్టుకోలేక మీరు అవాకు చవాకులు పేస్తున్నారు. నిజంగా మీరు భూమి కబ్జా అవుతూనే ఉంటే మీరు ఎవరు కబ్జా చేసిన వాళ్ళని తీసుకురండి, బయట తీసుకురండి, లాక్కరండి, దాని మీద సిబిఐ విచారణ చేయండి, లేకుంటే స్టేట్లో విచారణ చేయించండి. అంతేగాని మీరు ఇలాంటి వాస్తవాలు తెలుసుకోకుండా అవాస్తవాలు గౌరవ ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి పైన కానీ, అలాగే కిరణ్ కుమార్ రెడ్డి పేరు కానీ ఇంకొకసారి మాట్లాడితే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాను.